అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అన్నట్లు మిరపకాయల్లో రవితేజ గారి డైలాగ్ ఉంటుంది కదా, అలా అయిందండి. ఈరోజు ఏదో వీడియో తీసేద్దాము, ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకొని పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వర్క్స్ చేయించేసి ఇంట్లో ఉన్న వర్క్స్ అన్నీ చేసేసి తొందరగా వెళ్ళి వీడియో తీసేద్దాం, మేడ మీదకి వెళ్ళి వీడియో తీసి చాలా రోజులు అయింది కదా అనుకొని ఫాస్ట్గా తొందరగా మేడ మీదకి వెళ్ళాను. కానీ చూసారా ఏమైందో? వీడియో తీసేసరికి ఈ టైం అయింది, చీకటి అయిపోయింది. యాక్చువల్గా నేను వీడియో తీయడానికి పైకి వెళ్ళాను, కాల్ వచ్చింది, కాల్ మాట్లాడి వీడియో తీసేసరికి ఇంతసేపు అయింది. అప్పుడప్పుడు మూవీలో ఉన్న డైలాగ్స్ మన రియల్ లైఫ్లో కూడా జరుగుతుంటాయి కదా, అవునంటారా కాదా? నాది ఒక్కటే కోరిక సార్, ఆటన ఎదురుగా ఉంటున్నప్పుడు నేను డాన్స్ ఆపకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, అల్లల్లో డాన్స్ ఉండాలి. ఇది కూడా రవితేజ గారి డైలాగే. మీకు తెలిస్తే ఏ మూవీయో చెప్పండి. ఏదో ఫన్ కోసం అలా అడుగుతున్నా అంతే, ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మీకు ప్రతిసారి వీడియోలో అడుగుతాను, మీ ఒపీనియన్స్ కామెంట్స్లోని షేర్ చేయండి నాతో, నేను అందరికీ మ్యాక్సిమం రిప్లై ఇస్తాను, ఎంత బిజీగా ఉన్నా అని చెప్తాను. అందరూ బిజీగా ఉంటారు, నేనే కాదు, ప్రతి ఒక్కరు. ఎవరు బిజీగా లేని వాళ్ళంటే ఎవరు ఉండరండి. ఈరోజు ఇంకా నాకు చెప్పాను కదా మార్నింగ్ వీడియోలో, ఫీవర్ ఉంది, 1 వీక్ అయిందని. ఫీవర్ ఉన్నా ఏమున్నా నాకు డ్యాన్స్ లేకపోతే చచ్చిపోతున్నట్టు అనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. మా మమ్మీ చెప్తూ ఉంటుంది, టీవీలో యాడ్స్ వచ్చేటప్పుడు అంట అలా ఆగకుండా గెంతుతూనే ఉండేదాన్నంట. చాలా రోజులు రిక్వెస్ట్ చేశాను మా పేరెంట్స్ని నేర్పించమని, కానీ అప్పట్లో కొంచెం డ్యాన్స్ అంటే తర్వాత మళ్ళీ ఇది ఒక పెద్ద స్టోరీ, వద్దులేండి మళ్ళీ బోర్ కొట్టేసింది అంటారు, ఎందుకులేండి. అందుకనే కోసం సరదాగా ఇంకొక డైలాగ్, లక్కుల మీద లాటరీల మీద డిపెండ్ అయ్యేదాన్ని కాదు, నా వర్క్ మీద అంటే డాన్స్ మీద డిపెండ్ అయిన దాన్ని. ఐదవే రోజులు ఎప్పుడు ఒకేలాగుండవు, ఒకవేళ ఉన్న రోజులన్నీ ఎప్పుడు ఒకేలాగుండవు, ఒకవేళ ఉన్నా నేను ఒకేలాగుండను. ఇది కూడా రవితేజ గారి డైలాగేనండి. సరిగ్గా చెప్పడం రాకపోయినా అడ్జస్ట్ అవ్వండి, అందరూ ఫ్రెండ్స్ కదా, ఏం ఫీల్ అవ్వద్దు. లేదా మీరైనా చెప్పండి, కామెంట్ చేయండి మీకు ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఉంటే. నాకు పంచులు వేసే వాళ్ళంటే ఇష్టమే, కానీ నా మీద పంచులు వేస్తే నేను ఇంకా చెప్పను. కోసం అండి, సీరియస్ తీసుకోవద్దు ఎవరు, జస్ట్ ఫన్ కోసం ఏదో ఒకటి అడుగుతున్నా అంతే. నా మీద ఇప్పటి వరకు ఎవరు ప్రేమ చూపించలేదు, అందుకే నాకు ప్రేమ ఇష్టం. ఇది కూడా రవితేజ గారి డైలాగ్ అండి, సీరియస్ తీసుకోవద్దు. ఎప్పుడు నాది 1 సైడ్ లవ్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఇష్టమని. ఓ మై బ్రదరు అల్లు అర్జున్ 1 సైడ్ లవ్ వేరా ఎంతో బెటరు, మీకు చాలాసార్లు చెప్పాను కదా అల్లు అర్జున్ గారి డైలాగ్ నాకు చాలా ఇష్టమని. ఓ మై బ్రదరు అదే సాంగ్ అనమాట. నేను ఎప్పుడు అవతల వాళ్ళను లవ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయను, ప్రేమని ఎప్పుడు ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం మన చేతిలో ఉండదు, మన చేతిలో ఉండేది ఏంటి, మనం ఎలా ఉండాలి అన్నది కదా. అందుకే నేను ఎప్పుడు అవతల నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఫీల్ అవ్వి టైం వేస్ట్ చేసుకోను. దేవుడు చిన్న లైఫ్ ఇచ్చాడు కదా అందరికీ. డైలాగానండి, బేసిక్గా నాకు ఒక స్టైల్ ఉంది, ఎదుటి వాళ్ళ రియాక్షన్ బట్టి నా యాక్షన్ ఉంటుంది, చాలా తేడా. అదే నాకు మిగతా వాళ్ళకు ఉన్న తేడా. ఇది కూడా రవితేజ తమన్నా గారి డైలాగేనండి, ఎవరిని ఉద్దేశించి కాదు. హాయ్ వస్తున్నా, బాయ్ వెళ్తున్నా, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే, గుడ్ ఈవినింగ్.